నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, టు ద ఫ్యాన్స్ ఆఫ్ డాన్స్ ఐకాన్, హార్డీ వెల్కమ్ టు ద 9 విన్స్ డాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ లాంచ్ ప్రెస్ మీట్. సో ఇక్కడ ఎంతమంది డాన్స్ ఐకాన్ ఫ్యాన్స్ ఉన్నారు? ఓంకార్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. సో సీజన్ 1 ఎంతమంది చూశారు? ఎంత సక్సెస్ఫుల్ అయిందో, ఎంత హై రేటింగ్తో ఆహాలో రన్ అయిందో చూసాం. అండ్ సీజన్ 1 ఫైర్, ఓన్లీ ఫైర్ అయితే సీజన్ 2 అదే. సీజన్ 1 డాన్స్ ఐకాన్ ఫైర్ అయితే సీజన్ 2 వైల్డ్ ఫైర్ అని అవ్వ తగ్గేదేలే. సో కొత్త సర్ప్రైజెస్తో, న్యూ ఫేసెస్తో అండ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్స్తో, అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో సరికొత్తగా రెడీ అయిపోయింది మన 9 విన్స్ డాన్స్ ఐకాన్ సీజన్ 2. అండ్ ఓంకార్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏంటో ఇలాంటి ఐడియాస్. కానీ ట్రెండింగ్లో ఉండాలన్న ఆయనే, ట్రెండ్ని సెట్ చేయాలన్న ఆయనే. సో ఆర్ యూ గైజ్ రెడీ? ఆర్ యూ గైజ్ రెడీ? అది ఈ సౌండ్ సరిపోదబ్బా, కొంచెం పెంచాల్సిందే. ఒక్కసారి ఓంకార్ గారికి ఒక్క ఓ వేసుకుందామా? అది. సో 9 విన్స్ డాన్స్ ఐకాన్ సీజన్ 2 కో ప్రెజెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కో పవర్డ్ బై వేగా జ్యువెలర్స్. సో ఈసారి న్యూ ఫేజెస్తో, న్యూ సర్ప్రైజెస్తో, న్యూ ట్విస్ట్తో ఉండబోతుంది అనమాట. అండ్ లాస్ట్ సీజన్లో శేఖర్ మాస్టర్ గారు అండ్ అలానే రమ్యకృష్ణ గారులని జడ్జిలుగా చూసాం. అండ్ ఈ పాటికే మీరు దీనికి సంబంధించిన పోస్టర్లు అండ్ అలానే ప్రోమోలు చూసున్నారు. మన చిట్టి ఆర్ ఫరియా అబ్దుల్లా ఈజ్ ఆర్ న్యూ జడ్జ్ ఫర్ డాన్స్ ఐకాన్ సీజన్ 2. సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? మామూలు ఉండదు మరి, ఇచ్చి పడేస్తుంది అనమాట మన చిట్టి ఇంకా సీజన్ 2. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం ఒక్కొక్కరుగా. సో ముందుగా ఓంకార్ గారికి బొకే అందించవలసిందిగా సిఇఓ రవికాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ సిఇఓ రవికాంత్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే సిఎంఓ విపిన్ గారిని కూడా వేదిక దగ్గర జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్ సిఇఓ రవికాంత్ గారు అండ్ అలానే సిఎంఓ విపిన్ గారిని ఓంకార్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఓంకార్ గారు స్టేజ్ మీదకి వస్తారు, మాట్లాడతారు. యా. Okay, now let me invite our most successful producer, director, host and creative head, content head, what not. Put your hands together for our one and only Omkar Garu onto the stage, please. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. డాన్సర్స్తో కలిపి ఓంకార్ గారి కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్. సో చూసేద్దామా? నౌ లెట్ మీ ఇన్వైట్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు పుట్టాడా అది వల్ల నేనే నన్ను మించే ఎదిగటోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పానా మీ సమటా సేతిలోన గొట్టలటా సేసిందే ఉత్తమటా సయ్యంది సంధి అట ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ లే లే తగ్గేదేలే అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ లే లే తగ్గేదేలే ఏంటి నా వంటి నీడ నీకేస్తారా ఇది తెగిది కాదు ఎవ్వారో నీతో పెట్టుకుంటే నేను దోపిడియే మోత 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 మోగిపోతే మోత మోగిపోతే మోత మోగిపోతే మోత మోగి 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 మోగిపోతే మోత మోగి మోగి మోత మోగి మోగి మోత మోగిపోతే హలో థ్యాంక్ యూ టు ఆల్ ద డాన్సర్స్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎస్ సో ఇప్పుడు డాన్స్ ఐకన్ హోస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాట్ నాట్ సో ఓంకార్ గారి స్పీచ్ వినేద్దాం దాని తర్వాత మిగతా అందరి పర్ఫార్మెన్స్లు అందరి స్పీచ్లు విందాం సో పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ ఓంకార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ సరిపోవట్లేదబ్బా సౌండ్ అది గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ డిజిటల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆహా సిఓ గారు రవికాంత్ గారు అండ్ ఫరియా గారు అండ్ అలానే మెంటర్స్ యశ్వంత్ మాస్టర్ అండ్ ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ప్రకృతి అండ్ తన గురించి మీకు ప్రొమో లాంచ్ తర్వాత తెలుస్తుంది అండ్ జానులిరి తనున్నారు అండ్ అలానే ఇంకొంతమంది రాబోతున్నారు కాసేపట్లో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు దాకా నా కెరియర్ స్టార్ట్ చేసి నేను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా అండ్ ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆహాలో Feb 14 నుంచి స్టార్ట్ కాబోతుంది అండ్ ఈ కాన్సెప్ట్ పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్లో వర్క్ చేస్తుంటారు కదా ఐటీ హబ్స్లో వాళ్ళ వరకు డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఈ కాన్సెప్ట్ చాలా అంటే సీజన్ 1 మీరు ఎంతగా అయితే ఇష్టపడ్డారో సీజన్ 2 అంతకు మించి డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అన్ని కోణాల్లో టాలెంట్ మీరు ఎప్పుడు దాకా ఇలాంటి ఐకాన్స్ని ఎక్కడ చూసుండరు 5 ఉంటారు ఈ 5 పంచభూతాల కింద పిలువబడతారు ఈ డ్యాన్స్ ఐకాన్లో కాసేపట్లో ప్రోమో మీరు చూడబోతున్నారు అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది 5 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఉంటారు గ్లామర్ కావాలనుకున్న వాళ్ళకి గ్లామర్ ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో దేనికి ఒక హద్దు లేదనమాట ఈ కాన్సెప్ట్లో అండ్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ ఉంటాయి ఎందుకంటే
టీవీ, ఓటీటీ రెండిట్లోనూ నేను వర్క్ చేస్తున్నాను. బట్ ఓటీటీ ఈజ్ సంథింగ్ ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్. సబ్స్క్రైబ్ అయిన తర్వాతనే కంటెంట్ చూడగలుగుతారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఆ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే క్రియేట్ చేయాలి. సో ఈ కంటెంట్‌ని నెక్స్ట్ లెవెల్‌గానే నేను ముందుగానే చెప్తున్నాను. నన్ను నమ్మొచ్చు. 100% ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో ఆహాకొచ్చి, మీ ప్రతి రూపాయి 100%గా చాలా సంతృప్తి పొందుతారనమాట. ఈ కాన్సెప్ట్ అంటే మీరు ఎపిసోడ్‌కి కూడా ఎంటర్‌టైన్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇందులో ఇద్దరు పిల్లలైతే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు పిల్లలు ఈ షోని అసలకి వేరే లెవెల్‌కి తీసుకెళ్ళబోతున్నారు. వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత అసలకి ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలని మాట్లాడుకుంటారు. అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేం తక్కువ అని కాదు. సో వాళ్ళ టాలెంట్ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. సో ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 డెఫినెట్‌గా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ట్రస్టింగ్ మీ. అంటే ఇంక రెండోసారి కూడా సీజన్ 1 అయిన తర్వాత సీజన్ 2 ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ 5గురు ఎవరైతే ఉంటారో పంచభూతాలని ఇందాక చెప్పానో, ఈ 5గురిని ఈ పంచభూతాల్లో ఎవరు గెలుస్తారనేది జడ్జెస్ చేతులతో పాటు మీ చేతుల్లో ఉంది. ఆడియన్స్ మీరు ఈ సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్‌గా మీకు నచ్చిన పార్టిసిపెంట్‌ని గెలిపించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. ఈ సీజన్ 1లో వచ్చేసి జడ్జెస్ ద్వారానే విన్నర్‌ని డిసైడ్ చేయడం జరిగింది. బట్ సీజన్ 2 వచ్చేసి ఆడియన్స్ ఓటింగ్ పోల్స్ ద్వారానే ఈ విన్నర్‌ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్‌గా మీరు ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క కంటెస్టెంట్‌కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీ చేతుల్లోనే వాళ్ళ భవిష్యత్తు ఉంది. సో మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో మీరు ఆహాలోకి వచ్చి ఓటింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. అది ఎపిసోడ్‌లోనే మీరు చూడాలి. సో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సీజన్ 1లో నేను ఫరియా గారిని అప్రోచ్ అయ్యాను ఈ జడ్జిగా. అప్పుడు తను బిజీ వల్ల, షూటింగ్స్ వల్ల తను కుదరలేదనమాట. మాట్లాడటం జరిగింది కానీ తను చేయలేకపోయారు ఆ టైంలో. బట్ సీజన్ 2కి మళ్ళీ అడగటం జరిగింది. తను యాక్సెప్ట్ చేశారు. అండ్ అదే సగం 50% సక్సెస్ అనమాట. మీకు తెలుసు ఫరియా గారు ఎంత క్యూట్ ఉంటారు, ఎంత చక్కగా అంటే షీ ఈజ్ వెరీ అంటే చాలా అంటే తన యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలుసు. అలాగే తనకి డాన్స్ అంటే చాలా ప్యాషన్, చాలా ఇష్టం తనకి. అలాంటి ఫరియా గారు మన షోలో జడ్జిగా రావటం అంటే చాలా గ్లామరస్గా అండ్ నెవర్ సీన్ ఫరియా గారు ఈరోజు మీరు డాన్స్ ఐకాన్ సీజన్ 2లో చూడబోతున్నారు. అండ్ ప్రోమోలోనే అర్థమైపోతుంది తన లుక్ అంతా కూడా చాలా సిజ్లింగ్గా, చాలా అట్ ద సేమ్ టైం క్లాస్గా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడక్కడ కొంచెం డాన్స్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు ఈ షో యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ ఇంకా జడ్జ్ వచ్చేసి శేఖర్ మాస్టర్. సీజన్ 1లో కూడా ఆయన శేఖర్ మాస్టర్ జడ్జ్గా ఉన్నారు. ఈ సీజన్ 2లో ఆయనే జడ్జ్ ఫరియా గారితో పాటు మెయిల్ జడ్జ్. కాకపోతే ఆయన షూటింగ్ వల్ల రాలేకపోతున్నారు. వీడియో బయట పంపించారు, కాసేపట్లో మీకు ప్లే చేస్తాము. అండ్ రిమైనింగ్ 5 మెంటర్స్ ఉంటారు ఈ షోలో. ఈ 5 మెంటర్స్ రన్ చేస్తారు ఈ షోని. ఆ 5 మెంటర్స్లో యశ్వంత్ మాస్టర్ సీజన్ 1లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన ఉంటున్నారు. అండ్ ఆయనతో పాటు రిమైనింగ్ 4 మెంటర్స్ కొత్త వాళ్ళు. అంటే కొత్త వాళ్ళంటే ఇండస్ట్రీకి కాదు, ఈ సీజన్లో కొత్త ఫేసెస్ని తీసుకోవడం జరిగింది. అందులో పక్కన ఇక్కడ జానులురి ఫోక్ డాన్స్. తన గురించి మీకు తెలుసు. తన ప్రతి సాంగ్ కూడా కొన్ని మిలియన్ వ్యూస్ తీసుకున్న, నాకు తెలిసి షోలో అడిగాను హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ 350కి రేంజ్, 350 మిలియన్ వ్యూస్ ఉన్న జానులురి నర్సుపల్లె సాంగ్ అని చెప్పారు తను. అంటే అలాంటి టాలెంట్ను కూడా తీసుకోవడం జరిగింది ఈ షోలో. సో తను కూడా బెస్ట్ డాన్సర్. అండ్ ప్రకృతి వచ్చేసి తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2024లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ కదా. సో అలాంటి తను అంటే బ్యూటీ పేజెంట్ నుంచి తను కూడా మంచి డాన్సరే, కావాలని తను తీసుకోవడం జరిగింది. అండ్ తన సిజ్లింగ్ మూవ్స్ అన్ని కూడా చూస్తుంటారు స్టేజ్ పైన. అండ్ తనతో పాటు మీకు చాలా ఇష్టమైన మానస్
మానస్ కూడా వన్ ఆఫ్ ద మెంటర్, తను కూడా ఆన్ ద వే కాసేపట్లో వస్తున్నారు. అండ్ తన సీరియల్స్ అండ్ నెంబర్ ఆఫ్ షోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ ఎంటర్టైన్ చేశారు తను. అండ్ మనస్ దాంట్లో కూడా తను వన్ ఆఫ్ ద మెంటర్, చాలా ఫైరింగ్ మెంటర్ తను. చిన్న మాట కూడా పడడు, ఏదన్నా అన్నారు ఎవరన్నా తను ఇచ్చేస్తూ ఉంటాడు. సో అలాంటి మెంటర్ తను. అండ్ ఇంకొకరు ఫైనల్గా వచ్చి దీపిక వచ్చేసి ఇంక అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు. సో తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే దీపిక అండ్ మానస్ వీళ్ళిద్దరూ కలిస్తే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళిద్దరూ ఇక్కడ టిట్ ఫర్ టాట్ కింద బాగా మాట్లాడుకుంటూ చాలా ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని. సో ఇది మా టోటల్ ఈ డ్యాన్స్ ఐకాన్. వీళ్ళల్లో 5 పంచిపోతాలని చెప్తున్నాను కదా, ప్రోమోలో చూద్దరు కానీ. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం కాసేపట్లో వాళ్ళని కూడా. సో మనస్ఫూర్తిగా మీ అందరి బ్లెస్సింగ్స్తో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 సక్సెస్ఫుల్గా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగండి, అప్పుడే అయిపోలేదు. సో ఇప్పటి వరకు మీ హోస్టింగ్ చూసాం, మీ టాలెంట్ అన్ని విధాలా చూసాము. ఎప్పుడు డాన్స్ షోస్ చేస్తారు కానీ మీరు డాన్స్ వేయడం చూడలేదే మేము. అందుకే నా షోస్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. లేదు. సో అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. సో వైల్డ్ ఫైర్ కాబట్టి సో మీ ఫ్యాన్స్ మేమందరం ఒక్క స్టెప్ వేస్తే చూడాలని కోరుకుంటూ ఉన్నాము. మీరు నో మాత్రం చెప్పొద్దు. అమ్మాయి ఎంత స్వీట్గా అడుగుతుంటే నో చెప్పకూడదు. నీతో కలిపే స్టెప్ వేస్తాను, చేపట్టుకో. కాదు ఒక స్టెప్ అడిగారు, నేను 4 స్టెప్లు ఆల్రెడీ వేసేసాను నీతో పాటు. నువ్వు ఇంకా మాట మార్చకూడదు, మీరు మాట మార్చకూడదు. హోస్ట్గా నువ్వు అడిగో ప్రేమగా స్టెప్ అని, నేను 4 స్టెప్స్ వేసేసా. సో చాలు ఇంకా. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్ ఓంకార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డాన్స్ ఐకన్ సీజన్ 2. ఎస్, సో ఇప్పుడు మరెప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. ఆర్ చిట్టి, ఆర్ ఫరియా అబ్దుల్లా గారు మాట్లాడే టైం. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ ఫరియా అబ్దుల్లా గారు అలాంగ్ విత్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Hello, Mr. Macho Man. నాతో కొంచెం నాచో మ్యాన్, నోటి డేటే పూచో మ్యాన్, మిస్ అయితే రాదు సోచో మ్యాన్. రైటు లేదు రాంగు లేదు, రంగే లేని నైటే లేదు, రంగంలోకి రాబిన్ హుడ్ అయి రారా సూపర్ మ్యాన్. ఏ రిస్కీ లేని గ్లాసే లేదు, రిస్కే లేని రేసే లేదు, మాస్కే లేని ఫేసే లేదు, కాస్కో స్పైడర్ మ్యాన్. Catch me if you can. Teach me what you can. థ్యాంక్ యూ డాన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఫరియా గారికి బొకే అందించవలసిందిగా సీఎంఓ విపిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ విపిన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎస్, సో ఇప్పుడు ఆర్ చిట్టి, ఆర్ ఫరియా అబ్దుల్లా, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్, ఎనర్జెటిక్ యాక్ట్రెస్ అండ్ మనందరికీ ఇష్టమైన యాంగిల్ ఆవిడ డాన్సర్గా చాలా ఇష్టపడుతూ ఉంటాం. మీ ఎనర్జీ అయితే వేరే లెవెల్. సో ఇప్పుడు ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సో ఎలా ఉండబోతుంది అన్నది ఈవిడ మాటల్లోనే విందాం. ఎస్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ చాలా పెద్ద థ్యాంక్ యూ టు ఆహా ఫర్ హోస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ వార్మ్ వెల్కమ్.
అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎపిసోడ్ 1 షూట్ చేసినప్పుడు కూడా AHA has given such warm energy and such beautiful welcomes to all of us. Not just me, all the beautiful mentors and Shekhar Master kuda. And టు స్టార్ట్ ఆఫ్ నేను ఒక మాట చెప్పాలి. ఓంకార్ గారు చెప్పినట్టు ఫస్ట్ సీజన్ కోసం కూడా వాళ్ళు అడిగారు. అండ్ అప్పుడు అన్ఫార్చునేట్లీ చేయలేకపోతున్నా. సో ఐ సెడ్ నో. అండ్ కానీ అప్పుడు కూడా నా రీజన్ డాన్సే. ఇప్పుడు ఇంకొక డాన్స్ ప్రాజెక్ట్ వల్ల నేను చేయలేకపోయినా. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఈ సీజన్ కోసం ఐ హ్యావ్ సెడ్ ఎస్ అండ్ ఇక్కడ ఉన్నాను యాజ్ a judge next to the most amazing, the fabulous Shekhar Master. And honestly, చెప్పాలంటే ఇదొక ఆనర్ అండి. Shekhar Master is almost reaching legendary status ఇప్పుడు. And I think it's amazing to share the seat with him and watch all these beautiful contestants. అంటే నేను మన ఎపిసోడ్ 1 షూట్ ముందు ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వాట్ హ్యాపెన్ షూట్ జరిగినప్పుడు. నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీ పర్ఫార్మెన్స్కి ఇలా సీట్ నుంచి లేచిన అండ్ ఐ వాజ్ లైక్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అండ్ నేను చాలా డిసప్పాయింట్ అయినా దట్ ఓన్లీ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ. అండ్ సో మీ ట్విస్టులు, మీ ఫార్మాట్, మీ సర్ప్రైజెస్ కోసం ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఓంకార్ గారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ ఐ పర్ఫార్మ్ యాజ్ అ జడ్జ్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కూడా. బట్ థ్యాంక్ యూ టు AHA ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ టు ఓంకార్ గారు ఫర్ దిస్ సపోర్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు రియలీ సే థ్యాంక్ యూ టు ద మెంటర్స్, ఎందుకంటే మీరు ఒక పండగలాగా ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు సెట్ మీద. ఇట్స్ నాట్ ద సేమ్ విదౌట్ యూ గైజ్. మీరు ఉంటేనే ఇట్ ఈస్ ద ఎక్సైటింగ్ వైల్డ్ ఫైర్ అంటే ఎలా చెప్పాలి మీకు తెలుసు. సో సూపర్ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ఎపిసోడ్స్. ఇంకా ప్రోమో వస్తుంది, నేను కూడా చూడలే. అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ద కంటెస్టెంట్స్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫరియా గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఎస్, సో ఇవాళ ఈవెంట్కి శేఖర్ మాస్టర్ కూడా రావాల్సింది. సో కొంచెం షూటింగ్ స్కెడ్యూల్, బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఆయన రాలేకపోయినా మనందరి కోసం ఒక వీడియో బైట్ పంపించారు. సో కెన్ వి హ్యావ్ అ శేఖర్ మాస్టర్ వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సౌండ్ ప్లీజ్. పాజ్ చేసి సౌండ్ ఇవ్వండి. హాయ్ అండి, డాన్స్ ఐకాన్ 1 చాలా పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వస్తుంది. ఓంకార్ గారు మాకన్నీ తెలిసేస్తున్నారు. అంటే ఎప్పుడైనా జడ్జెస్కి ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుస్తుంది మాకు, కానీ మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. పంచభూతాలు అనే కాన్సెప్ట్. కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాడినరీ డాన్సెస్. డెఫినెట్గా మీరు చూసి థ్రిల్ అవుతారు. నేను షూటింగ్లో ఉండటం వల్ల ఈ ప్రోమో లాంచ్కి రాలేకపోతున్నాను. ఈ ఫన్ అంతా మిస్ అవుతున్నాను. సో స్ట్రీమింగ్ ఫ్రమ్ February 14 7 PM ఆన్వర్డ్స్ ఆన్ AHA. ఇప్పుడే AHAని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైఫ్లో AHA ఉండాలి కదా. హాయ్ అండి, డాన్స్ ఐకాన్ 1 చాలా పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వస్తుంది. ఓంకార్ గారు మాకన్నీ తెలిసేస్తున్నారు. అంటే ఎప్పుడైనా జడ్జెస్కి ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుస్తుంది మాకు, కానీ మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. పంచభూతాలు అనే కాన్సెప్ట్. కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాడినరీ డాన్సెస్.
డెఫినెట్గా మీరు చూసి థ్రిల్ అవుతారు. నేను షూటింగ్లో ఉండటం వల్ల ఈ ప్రోమో లాంచ్కి రాలేకపోతున్నాను, ఈ ఫన్ అంతా మిస్ అవుతున్నాను. సో స్ట్రీమింగ్ ఫ్రమ్ February 14 7 PM ఆన్వర్డ్స్ ఆన్ ఆహా. ఇప్పుడే ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైఫ్లో ఆహా ఉండాలి కదా. ఎస్, సో దట్స్ శేఖర్ మాస్టర్. డాన్స్ ఐకాన్ గురించి ఏం చెప్పారో విన్నాం. వీఆర్ రియలీ ఎగ్జైటెడ్. సో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయని. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ అప్కమింగ్ హీరో, మోస్ట్ టాలెంటెడ్ మాస్టర్ యష్ మాస్టర్ని డాన్సర్స్తో కలిసి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ యష్ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. स्मार्ट शंकर एकदम डेंजर और एक बार आया रे बेजार रे. निपट्टिन पटाके डबल दिमाके बड़े बड़ों को हिलाते सोचो रे. शंभो हर शंकरा जातरा जातरा गली गली बुरा लेना रे. दूर बेटा तुम मुरा गुंडल दम मुरा धुआं उड़े रुबाब को देखो रे. किरी 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 मार की किरी 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 मार की किरी 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 मार की किरी 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 मार की किरी किरी. గుంజు కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ద డాన్సర్స్. ఎస్, ఇప్పుడు ప్రవీణ్ గారిని యష్ మాస్టర్కి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు యష్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలా నించోవడం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ గారు అండ్ ఆహా, ఎందుకంటే సీజన్ 1లో కూడా నేను చేశాను అండ్ సీజన్ 2 కూడా చేస్తున్నాను. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ చాలామంది వెయిట్ చేసి, నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు, సార్ సీజన్ అయిపోయింది ఎప్పుడు వస్తుంది సీజన్ 2 అని. నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్తాను యాక్చువల్లీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ షో బికాజ్ అందరు చెప్పారు ఆల్రెడీ, టాలెంట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మేమే ఫస్ట్ ఎపిసోడ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. అంత మంచి డాన్సర్స్ ఉన్నారు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్. సో ఒక షో అనేది చాలా కష్టపడి చేస్తారు యాక్చువల్లీ. అలాంటిది ఓంకార్ గారు అసలు డిజైన్గా ప్లాన్ చేసి ఎవ్రీ ఎపిసోడ్ మీకు చాలా చాలా కొత్తగా అది వండిస్తూనే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, నాకు తెలుసు పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ షో అండ్ ఐఎమ్ ఫైనలీ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు పిలిచేద్దాం మనందరి ఫేవరెట్ అయినటువంటి మానస్ గారిని అలాంగ్ విత్ డాన్సర్స్. సో గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం మానస్ గారు అలాంగ్ విత్ డాన్సర్స్.
కాదు, ఒక్క స్టెప్ ఇస్తారు, మ్యూజిక్ కంటిన్యూ చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు పాట పెట్టి మానస్ గారిని అలా ఆపేశారు, కొంచెం మ్యూజిక్ పెట్టండి. ఆ. అది అట్లుంటుంది మరి మా మానస్ గారితోని. అలా కళ్యాణ్ గారు పాట పెట్టి వదిలేస్తే ఎలా? ఎస్, సో హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డాన్స్ ఐకన్ సీజన్ 2. ఎస్, మీరు దాని గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకార్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ అ మెంటార్. అంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైతే డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, నాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ ఐ నో ఆయన డిజైన్ ఎలా ఉంటుంది, ఆయన ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, ఒక రియాలిటీ షోని ఎలా డిజైన్ చేసుకుంటారు అన్నది తెలుసు. సో 1 సెకండ్ అని చెప్పి ఆడియన్స్ని సస్పెన్స్ చేసి ఎలాగైతే థ్రిల్ చేస్తారో, ఈ రియాలిటీ షోలో కూడా మీకు అంతే ట్విస్ట్లు. అంటే ఫస్ట్ ఎపిసోడ్కి మాకు అర్థమైపోయింది సినిమా. 2 వండర్ఫుల్ జడ్జెస్, ది అమేజింగ్ శేఖర్ మాస్టర్ అండ్ ది ఎవర్ బ్యూటిఫుల్ ఫరియా. అండ్ ఇద్దరు మంచి జడ్జెస్తో పాటు వండర్ఫుల్ 5 వండర్ఫుల్ కంటెస్టెంట్స్. అండ్ ప్రోమో చూడంగానే మీకు అర్థమైపోతుంది నేనేం అంటే దేని గురించి మాట్లాడుతున్నాను. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటారు ప్రతి ఒక్కరు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. అంటే పంచభూతాల కాన్సెప్ట్ అని శేఖర్ మాస్టర్ రివీల్ చేశారు. పంచ ప్రాణాలని చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క మెంటర్ అండ్ జడ్జెస్, గెస్ట్ ఎవరు వచ్చినా కూడా ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రియాలిటీ షో చేసిన శేఖర్ మాస్టర్ కానీ, యష్ మాస్టర్ కానీ, అండ్ మనం కూడా చాలా చూసే ఉంటాం రియాలిటీ షోస్. అలా చూసిన మేమే ఫస్ట్ ఎపిసోడ్కి ఏం జరుగుతుంది అని మాకు అర్థం కాలేదు. సో ఆడియన్స్ కూడా అదే క్యూరియాసిటీతో సీజన్ మొత్తాన్ని ఫాలో అయ్యి దీన్ని చాలా పెద్ద సక్సెస్ చేసి ఆహా ఛానల్కి చాలా సబ్స్క్రిప్షన్స్ తెచ్చిపెడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు. అండ్ అలానే ఇప్పుడు క్యాసరిన్ గారిని మానస్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మానస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు స్టేజ్ దద్దరిల్లిపోబోతుంది. మనకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా. ఏ పార్టీలో అయినా ఎక్కడైనా ఎలాంటి స్టెప్పులైనా మ్యాచ్ చేయడానికి బాగుంటాయి ఫోక్ సాంగ్స్. సో అలా విమెన్ కెన్ డూ ఎనీథింగ్ అని ఈ మధ్య కాలంలో నిరూపించినటువంటి మన జాను లేరీ గారిని అలాంగ్ విత్ డాన్సర్స్తో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ జాను లేరీ గారు విత్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
ఉలాలా నముబ గోపాల కతులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలాలా ఉలాలా నబల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా దర్శకుడా మజన్ హౌసు దర్వాజా చలో నీదే కాదా నీ రోజా ఒళ్ళో పర్రా బిట్టా బంటే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగెడితే హిస్టరీ రిపీట్స్ ఏ దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా ఏ దబిడి బిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి బిడి నువ్వు దంచు బాలా ఏ దబిడి బిడి చెమటల్లో తడిసిపోయేలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎస్ అండ్ ఇప్పుడు నిఖిల్ గారిని జాను గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు జాను లైరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఫోక్ సాంగ్ వేయలేదు, సినిమా సాంగ్ వేసారు. మళ్ళీ లాస్ట్లో వేపిస్తారా? అబ్బా ఓకే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఓంకార్ అన్నయ్యకి నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ అశ్విన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఈ ఫోన్ రాగానే మెంటర్గా అన్నట్టు ఫస్ట్ నేనేనా అని భయపడ్డాను. తర్వాత అనిపించింది, అంటే చాలామంది ఫోక్ సాంగ్ అంటే కొంచెం చీప్గా చూస్తారు, అరే పల్లెటూరులో సాంగ్ చేస్తూ ఉంటారు వీళ్ళేంటని. కానీ ఆ ఫోక్ సాంగ్సే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. దానికి చాలా ప్రౌడ్గా ఉంది నాకు నిజంగా ఈ స్టేజ్లో నేను నిల్చోవడం. చాలా హ్యాపీ. ఫస్ట్ ఒక మెంటర్ అంటే వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి, మాట్లాడే పవర్ ఉండాలి. అక్కడ కోరియోగ్రాఫర్ అయినా కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళని మనం చూసుకోవాలి. ఓంకార్ అన్న థాట్స్కి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 1 సెకండ్ అంటాడు అన్నయ్య, అయిన ముందు నేను మెంటర్గా నిల్చోవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కాదు, ఫైరే ఫైర్. నిజంగా నేను చెప్తున్నాను, ఆ 5 కంటెస్టెంట్ మామూలుగా చేయట్లేదు. మీకైతే అసలు ఎంటర్టైన్మెంట్ కాదు, అసలు తగ్గేదే లేదు. ఈసారి చూడండి, చాలా బాగుంటుంది. మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అసలు ఇండియా కాదు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు పండగే పండగ. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఓ అమ్మ ఫోక్ డ్యాన్సే కష్టం అనుకున్నాను, వీళ్ళేంట్రా బాబు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓల్ టీమ్ అంటే ఓలార్గా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాను గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మోస్ట్ గాజియస్ ప్రకృతి గారు వచ్చేసే టైం వచ్చింది. సో అలాంగ్ విత్ డాన్సర్స్ ప్రకృతి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ డాన్సర్స్ వన్స్ అగైన్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడి స్వప్న సుందరి నిమ్మడత సూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజుకుంది ఊపిరి నీ పంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి.
చెరువులోన తూటాలెట్టి తుపాకి పెంచినావి తింగని చిట్టి ఒక జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడండి. కంటిన్యూ సాంగ్ కంటిన్యూ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి థ్యాంక్ యూ డాన్సర్స్. ఎస్, ఇప్పుడు ప్రకృతి గారికి అనుష గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ప్రాకృతి గారు నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ పరిచయమే ఉండుంటుంది, మన ప్రేరణ గారి సిస్టరు. సో ఆవిడ టాలెంట్ ఆవిడదే, ఈవిడ టాలెంట్ ఈవిడదే. సో ఇద్దరు సిస్టర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ డాన్స్ ఐకాన్ సీజన్ 2. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావాలి, ఈ స్టేజ్ పైనకి రావాలి, ఇలా ఆపర్చునిటీస్ దొరకాలి అంటే అదృష్టం అది. సో నేను ప్యాజెంట్ ఫీల్డ్లో ఉన్నాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ. ఆ స్టేజ్లో ఉండడం, ఆ ఫార్మాట్ వేరు. కానీ ఇలాంటి షోలో ఇలా ఆపర్చునిటీ ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు, నాకు ఈ కాల్ నా బర్త్డే రోజు వచ్చింది. ఇట్ వాజ్ ద బెస్ట్ కాల్ ఐవ్ హ్యాడ్. నాకు ఇలా మెంటర్ అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే అంటున్నారు అంటే నన్ను అడుగుతున్నారా, బట్ ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఐ అండర్స్టూడ్ ఆ ఫార్మాట్. నేను ప్యాజెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అక్కడ ఫార్మాట్ వేరే ఉంటుంది, అక్కడ హార్డ్ వర్క్ నేను చేశాను. కానీ ఇక్కడ వచ్చి ఈ ఫార్మాట్ అర్థం చేసుకునే లోపల ఓంకార్ గారు ఇంకో ట్విస్ట్ ఇస్తారు. సో అండర్స్టాండింగ్ దిస్ ఫార్మాట్ హ్యాస్ బీన్ గ్రేట్. డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, వీ అండర్స్టాండ్ ఇలా ఉంటాయి, చాలా డాన్సెస్ చూస్తాం. బట్ వెన్ దీస్ 5 contestants performed, we were shocked, we were in awe. ఎలా మూవ్ చేస్తున్నారు, వాట్ ఆర్ దీస్, వాట్స్ ద టాలెంట్ దట్ దే క్యారీ అని. ఆ టైంలో వీ వర్ షాక్డ్ అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్. సో మీరందరు కూడా ఐఎమ్ డెఫినెట్లీ షూర్ మీకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ there's a lot for me also to learn about myself on this show. అండ్ మీతో పాటు ఈ జర్నీలో వెళ్దామని ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రకృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆవిడ పేరు చెప్తే మన ముఖంలో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. కానీ ఆవిడని వాళ్ళ డైరెక్ట్గా కలవలేకపోతున్నాం, సో పాపం షూట్లో ఉండడం వల్ల. కానీ ఆవిడ కోసం మా డాన్సర్స్ అందరు పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు. సో దీపిక గారు ఇవాళ రాలేకపోయారు షూట్ స్కెడ్యూల్ వల్ల. సో డాన్సర్స్ రెడీగా ఉన్నారు. కెన్ వి హ్యావ్ అ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? ఫైటింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు పాడేసి ఆరేసిన బెస్ట్ డబల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు.
థ్యాంక్ యూ టు ఆల్ ద డాన్సర్స్ వన్స్ అగైన్. అప్పటి నుంచి కంటిన్యూగా మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. ఎస్, సో మీ అందరికి సర్ప్రైజ్ ఏమో కానీ నాకు సర్ప్రైజు. ఒకరోజు ఫోన్ వచ్చింది, అశ్విన్ గారు కాల్ చేశారు పాపం దీనికోసమే అని చెప్పి. ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరదండి డేట్స్ అని చెప్పాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు అండ్ అశ్విన్ గారు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి టాలెంట్ ఉన్నా చాలా రీసెర్చ్ చేసి అందరికీ ఛాన్సులు ఇస్తున్నందుకు వి రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ అండి. అండ్ ఇప్పుడు పిలిచేద్దాము ఓంకార్ గారిని, ఫరియా అబ్దుల్లా గారిని అండ్ అలానే సిఓ రవికాంత్ గారిని ప్రోమో లాంచ్ కోసం. సో వేదిక మీదకి వీళ్ళు ముగ్గురిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Put your hands together for our ఫరియా అబ్దుల్లా గారు, ఓంకార్ గారు అండ్ రవికాంత్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో వీళ్ళ ముగ్గురితో పాటు ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో లాంచ్ అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మీ అందరి చేతుల మీదుగా ఇవాళ ఈ ప్రోమో లాంచ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఓకేనా, మీరు అందరూ కూడా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో లాంచ్ అని చెప్పాలి. ఓకే, సో అలానే మానస్ గారిని, ప్రకృతి గారిని, జాను గారిని అండ్ అలానే యష్ మాస్టర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో ఆప్ ఫర్ మీడియా. అండ్ ఛానల్స్ కోసం. చెప్తాం. సో ప్రొమో లాంచ్ అందరం కలిసి చెప్దాం. ఇంకొక మైక్ ఉందా? ఇవ్వండి. ఇంకోటి కూడా ఇవ్వండి. రెడీ? సో అందరం కలిసి చెప్దాం. నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రొమో లాంచ్ అని చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, రెడీ? 3, 2, 1, go! Dance Icon Season 2 promo launch! Yes! Here we go! Dance Icon Season 2 promo on screen, please! Welcome to Nine Wish Dance Icon Season 2!
లుక్ అంతా మార్చేశారు, చాలా స్టైలిష్ గా తయారయ్యారు. సీజన్ 2 ఏంటిది స్టైలిష్ గా మరి ఇదేంటిది అంటారు, ఇక్కడ ఇదేంటిది? నీకు రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేరా? అయ్యో ఉన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ హైట్ ఆల్మోస్ట్ 6. ఇప్పుడు దాకా నువ్వు ఎంత మందిని కిస్ చేసావు? నిజమే చెప్తున్నా, 15 years బ్యాక్ ఫస్ట్ కిస్ చేశా. సార్ నేను వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోతాను సార్, నేను అసలు నమ్మను సార్ ఇది. రావణం నుంచి కృష్ణుడు వచ్చాడే నీకోసం చాక్లెట్ రోజుకి మీరు ఎంత మందిని ఫ్లర్ట్ చేస్తారు? సార్ ఇట్స్ ఎ వెరీ రాంగ్ క్వశ్చన్. గంటకి ఎంత మందిని ఫ్లర్ట్ చేస్తారని అడగాలి. ఇప్పుడు తన నడువును వర్ణించి నిలబడింది కాబట్టి. కాదు, యశ్వంత్ మాస్టర్ అంత దగ్గర నుంచి చూస్తున్నాడు, ఆయనే వర్ణించలేకపోతున్నాడు, నేనేం వర్ణిస్తా చెప్పండి. నడుముని చూడమంటే వేరే ఎక్కడ చూసా నడుము కూడా చూడలేదు. ధ్యానం లిరి మెంటర్స్ పక్కన కూర్చొని వాళ్ళకి పోటీ ఇవ్వగలవా? ఇవ్వగలను నాన్న, ఎందుకు ఇవ్వలేను? ఒక ఫోక్ డాన్సర్ అంటే అంతేనా అన్న? పల్లెటూరు అమ్మాయి అంటే అంతేనా? ఓంకార్ గారు, డోంట్ అండర్ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద విమెన్ ఆఫ్ ద తెలుగు విమెన్ ఆఫ్ ద గ్రేట్ ఆఫ్ ద దంకేదిలే చూడకరుము. కోకా కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు, కట్టులోనే ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. తను వచ్చేసి మిస్ ఫెమినా తెలంగాణ టైటిల్ విన్నర్. ఆర్ యు సింగిల్? ఐ యామ్ సింగిల్. అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరికన్నా ఈ రోజు ఇది ఇచ్చి ప్రపోజ్ చేయాలి, ఆ ముగ్గురులోనే ఎంచుకోవాలి నువ్వు. ఎందుకు గర్ల్స్ ఏం చేశారు? వాళ్ళు ఏం చేయకూడదు కాబట్టి. ఏమీ చెయ్యలేము కాబట్టి. ఇదే ఎలిమెంట్ ఇది. దిస్ ఇస్ నాట్ ఎలిమెంట్, దిస్ ఇస్ ఫిలమెంట్. అక్క చూసారా, కొరియా కొరియా. ఇప్పుడు నా కంటెస్టెంట్ చూసే డాన్స్ చూస్తే మీ డాన్స్ మర్చిపోతారు. అవునా? అంత బాగా కొరియోగ్రఫీ చేసి దబిడి దిబిడి నేర్పించాను. డాన్స్ ఐకాన్ సీజన్ 2 పంచభూతాలు. Once more, please.
స్టైలిష్ గా తయారయ్యారు సీజన్ 2 ఏంటిది స్టైలిష్ గా మరి ఇదేంటిది అంటారు, ఇక్కడ ఇదేంటిది? మీకు రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా? అయ్యో ఉన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ హైట్ ఆల్మోస్ట్ 6 ఇప్పుడు దాకా నువ్వు ఎంతమందిని కిస్ చేసావు? నిజమే చెప్తున్నా, 15 years బ్యాక్ ఫస్ట్ కిస్ చేశా. సార్ నేను వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోతాను సార్, నేను అసలు నమ్మను సార్ ఇది. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే నీకోసం చాక్లెట్ Yes. వచ్చిన బాలుడే ఆటోమేటిక్ పడిపోవుడే కట్టిక చీకటిలో తన్ను పడదడే రోజుకి మీరు ఎంత మందిని ఫ్లర్ట్ చేస్తారు? సార్ ఇట్స్ అ వెరీ రాంగ్ క్వశ్చన్. గంటకి ఎంత మందిని ఫ్లడ్ చేస్తారని అడగాలి. ఇప్పుడు తన నడువును వర్ణించి నిలబడింది కాబట్టి కాదు, యశ్వంత్ మాస్టర్ తన దగ్గర నుంచి వస్తున్నాడు, ఆయనే వర్ణించలేకపోతున్నాడు, నేనేం వర్ణిస్తా చెప్పండి. నడుముని చూడమంటే వేరే ఎక్కడ చూసా నడవ కూడా చూడలేదు. ధ్యానం లిరి మెంటర్స్ పక్కన కూర్చొని వాళ్ళకి పోటీ ఇవ్వగలవా? ఇవ్వగలను అన్న, ఎందుకు ఇవ్వలేను? ఒక ఫోక్ డాన్సర్ అంటే అంతేనా అన్న? పల్లెటూరు అమ్మాయి అంటే అంతేనా? ఓంకార్ గారు, డోంట్ అండర్ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద విమెన్ ఆఫ్ ద తెలుగు విమెన్ ఆఫ్ ద గ్రేట్ ఆఫ్ ద దంకేదిలే చూడకరుము కోకా కోకా కొడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. తను వచ్చేసి మిస్ ఫెమినా తెలంగాణ టైటిల్ విన్నర్. ఆర్ యు సింగిల్? ఐ యామ్ సింగిల్. అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరికన్నా ఈ రోజు ఇది ఇచ్చి ప్రపోజ్ చేయాలి, ఆ ముగ్గురులోనే ఎంచుకోవాలి. ఎందుకు గర్ల్స్ ఏం చేశారు? వాళ్ళు ఏం చేయకూడదు కాబట్టి. ఏమి చెయ్యలేము కాబట్టి. ఏంటి ఇదే ఎలిమెంట్ ఇది? దిస్ ఇస్ నాట్ ఎలిమెంట్, దిస్ ఇస్ ఫిలమెంట్. అక్క చూసారా, అరియా కొరియా. ఇప్పుడు నా కంటెస్టెంట్ చూసే డాన్స్ చూస్తే మీ డాన్స్ మర్చిపోతారు. అవునా? అంత బాగా కొరియోగ్రఫీ చేసి దబిడి దిబిడి నేర్పించాను. డాన్స్ ఐకాన్ సీజన్ 2 పంచభూతాలు. మై గుడ్నెస్. సో ఎలా అనిపించింది బాయ్? హోగ్యా బాయ్, హోగ్యా ప్లీజ్. ఎలా అనిపించింది డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో? ఒక్కసారి టీం అందరూ
క్లాప్స్. ఎస్, 9 wins డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఫైర్ అనుకుంటువా? కాదు, వైల్డ్ ఫైర్. సో 9 wins డాన్స్ ఐకాన్ సీజన్ 2 కో-ప్రెజెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కో-పవర్డ్ బై వేగా జ్యువెలర్స్. సో Feb 14th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతుంది. అండ్ మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో ఓంకార్ గారిని, ఫరియా గారిని, మానస్ గారిని, ప్రకృతి గారిని, జాను గారిని అండ్ అలానే యష్ మాస్టర్ని వేదిక మీద వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీ అందరినీ కూడా వచ్చి వేదిక మీద కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. హలో, ఫోటో. ఫరియా గారు, హలో మ్యామ్. ఇక్కడ మ్యామ్ లెఫ్ట్ సైడ్. హాయ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ అంటే ఈ షో వల్ల మాకు ఒక కొత్త విషయం తెలిసింది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు రిలేషన్లో ఉన్నారు, ఆయన కూడా 6 feet హైట్ ఉన్నారని చెప్పేసి. ఇంకా స్టార్ట్ చేయలేదేంటో అనుకున్నావు. ఓకే, స్టార్టెడా? ఓకే, వెరీ గుడ్. అదే వెయిటింగ్. ఎప్పుడు నువ్వు అంటే ఎప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతావా చందు అంటే ఎప్పుడే అలా అనుకుంటున్నా, కనుసైగలతో మాట్లాడకుండా అడిగేసావు. వెరీ గుడ్, కంటిన్యూ. లేదండి, యాక్చువల్లీ ఎప్పుడు ఎవరైనా అడిగితే మేము అందరం ఆల్ యాక్ట్రెసెస్ ఎప్పుడు ఇదే చెప్తారు, లేదండి బాయ్ ఫ్రెండ్ లేదు, అసలు రిలేషన్షిప్ ఎందుకు మనకి అని. జస్ట్ కొత్త ఆన్సర్ ట్రై చేద్దామని ఆన్సర్ చేసా, అలా అంతే. ఎనీవే, ప్రోమో బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఓంకార్ అన్నయ్య, సో ఎప్పుడు మీ షోస్ కోసం, మీ మూవీస్ కోసం, మీ యాక్టివిటీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు సీజన్ 2 ఎలా ఉండబోతుంది, ఏంటంటే 1కి మించి ఉండబోతుందా, దీంట్లో ఇంకేమన్నా స్పెషల్ ఉండబోతుందా? అంటే ఈ మధ్య డ్యాన్స్ షోలు అంటే మధ్యలో కొంచెం కామెడీ కూడా యాడ్ అవుతుంది. అంటే రోహిణి అక్కని తీసుకొచ్చారు. సో అది ప్రతి ఎపిసోడ్లో ఉంటుందా ఆ సెగ్మెంట్, లేకపోతే జస్ట్ ప్రోమో కోసం చేశారా? ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 వచ్చేసి 1కి దీనికి డిఫరెన్సియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ అనేది ఈ సీజన్ 2కి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానికోసం రియాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 1 మించి ఉంటుంది. చాలా హై రియాలిటీ, హై వోల్టేజ్ రియాలిటీ. అండ్ ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది రోహిణి గారే కాదు, ఈ 5 అండ్ మా జడ్జెస్ వీళ్ళు కూడా బాగా చేస్తారు. మీరు అక్కడ చూస్తుంటే తను వచ్చింది లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్, ముందు వచ్చిన ఫన్ అంతా కూడా చేసింది వీళ్ళు. అంటే ఈ కాన్సెప్ట్ జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసింది. అండ్ రోహిణి గారు తను వచ్చేసి ఎంటర్టైనర్గా, అంటే తను కూడా ఒక కంటెస్టెంట్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు అనేది ఈ సీజన్లో జరుగుతూనే ఉంటుంది. స్పెషల్ అపియరెన్సెస్ ఉంటాయి, ఓన్లీ ప్రోమో కోసం అయితే కాదు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా తను వస్తూ వెళ్తూ ఉంటారు. ఓంకార్ గారు, హాయ్ అండి. Hello. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కానీ అది హిట్టే అవుతుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర. పంచభూతాలు అనే కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఎనీ డిఫరెన్స్, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన షోస్కి ఇది ఇంకెంత డిఫరెంట్గా ఉండబోతుంది? పంచభూతాలు అంటేనే అసలు అవి లేకుండా మనుషులు మనం ఎవరు కూడా లేము.
ఆ పంచిపోతాల్లో ఎవరు గొప్ప అంటే ఎవరికి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే నీరు గొప్ప, లేకపోతే నిప్ప, లేకపోతే భూమి, ఆకాశం, ఇట్లాగా ఈ ఐదిట్లో ఏది గొప్ప అంటే మీరు నేను ఎవరు డిబేట్ చేసుకోవాల్సిందే కానీ ఆన్సర్ ఇవ్వలేం. ఈ ఐదుటిని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 ఐకాన్స్ ఫైట్ చేయబోతున్నారనమాట. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఒక పంచిపోతం అయితే గెలవబోతుంది ఎండ్ ఆఫ్ ద సీజన్. ఆ ఫార్మాట్ అనేది చాలా హై ఇక్కడ. దాన్ని కాపాడుకోవటం కోసం ఇక్కడ మెంటర్స్ ఉంటారు. అసలు ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మీకు చాలా ఇంత పెద్ద ట్విస్ట్లు ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇందాక మీరు అన్నారు నా కాన్సెప్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అని. ఆ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. జాను గారు. యా, సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలబడ్డారు మీరు. సో Thank you దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఉమెన్స్ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో సో మచ్. మీరు ఎంట్రీ ఇస్తేనే ఆ గ్రేస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో యాజ్ అ మెంటర్గా కంటెస్టెంట్గా ఉన్న ఇప్పటి వరకు కంటెస్టెంట్గా ఉన్న మీరు మెంటర్గా సో ఇంకెంత స్టాండర్డ్స్ తీసుకొని ఎలా నిలబడగలుగుతారు అని అనుకుంటున్నారు? ఫస్ట్ అంటే నేను చేయగలనా అని ఒకటి డౌట్ వచ్చింది. కానీ నేను ఎందుకు చేయలేను, నేను కూడా ఒక డాన్సర్నే. సో కామెడీ చేయగలను, అన్నీ చేయగలను. సో నా కంటెస్టెంట్ కానీ నా మాస్టర్ని కానీ వాళ్ళకి నేను ఎలా చేయాలి, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది నేను ఇచ్చి కంపల్సరీ చేసి చూపిస్తాను. వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మానస్ గారు. Yes. Yeah, ma'am. Yeah. ఒక క్రేజీ కాంబినేషన్ మీది దీపిక గారిది. సో ఈ షోలో ఎలా తట్టుకుంటారు? అంటే 2 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నానండి. కొత్త ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది. యా, అంటే ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రోవర్ట్ కలిస్తే ఎలా ఉంటుంది, నాది దీపిక కాంబినేషన్ అలాంటిది. అండ్ ఆడియన్స్ కూడా ఆ ఫార్మాట్కి అలవాటు పడ్డారు. అండ్ మా ఇద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఏం చిలిపి చేష్టలు చేస్తుంటుంది, నేను దానికి ఇచ్చే రియాక్షన్కి లైక్ పీపుల్ ఆర్ ఈగలీ వెయిటింగ్. అండ్ మీరు ప్రోమో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, నాకు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే నా ఇంట్రోలో కూడా ఆమె మాట్లాడిస్తుంటుంది. సో యా, టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా మా ఇద్దరు కాంబినేషన్ అట్లా వర్క్. ఫస్ట్ టైం అనుకుంటా ఇంట్రోవర్ట్ని చేంజ్ చేసిన ఎక్స్ట్రోవర్ట్. ఓంకార్ గారు హాయ్ అండి. ప్రోమో చాలా బాగుంది. ఫస్ట్ టైం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు ఏ షో స్టార్ట్ చేసినా అసలు ఓంకార్ గారు ఎలాంటి కొత్త కాన్సెప్ట్తో వస్తుంటారనే క్యూరియాసిటీ అనేది అందరిలో ఉంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా 20 years అయిపోయింది. ఫస్ట్ టైం ఆహాతో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? ఆహాతో సీజన్ 1 చేసేసాము, డాన్స్ ఐకాన్ సీజన్ 1, ఇది సీజన్ 2. అండ్ ఫస్ట్ నాకు ఆహాతో అంటే అరవింద్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ఏదడిగినా కూడా నేను నో చెప్పను. సో డాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు సీజన్ 2 ఆఫ్టర్ 2 years తర్వాత గ్యాప్ తీసుకొని చేయడం జరుగుతుంది. 100% ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవటం కోసం మంచి ఫార్మాట్తో వస్తున్నాం. అండ్ నాతో పాటు మీరు ఈ ప్రోమోలో చూసారు ఎంతమంది ఉన్నారో జడ్జెస్ అండ్ మెంటర్స్, వీళ్ళందరూ కూడా. సో అందరూ డాన్స్ ఐకాన్ సీజన్ 2కి అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈ ఫార్మాట్ని. ఏదో వచ్చారు క్యాజువల్గా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా షూట్ చేయాలని కాకుండా ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవడం వల్లే మీరు అక్కడ ఆ షోలో మీకు ఆ కంటెంట్ అట్లా ఆర్గానిక్గా కనపడుతుంది మీకు. సో డెఫినెట్గా ఈ షో అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అది పంచభూతాలు అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అది ఆడియన్స్ కూడా కొత్తగా అనిపిస్తుందా ఏంటంటే, అంటే డ్యాన్స్ షోకి దాన్ని యాడ్ చేయడానికి రీజన్ ఏంటని? అదే ఫ్రెష్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఓటీటీకి కొత్తదనం లేకపోతే టీవీ అంటే తిప్పుకుంటే ఏదో ఒక ఛానల్ కనబడుతుంది చూస్తుంటారు. మీ జేబులో నుంచి ఒక రూపాయి తీసి సబ్స్క్రైబ్ అయిన తర్వాతే కంటెంట్ చూడాలి. ఆ కంటెంట్ చూడటం కోసం వి నీడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఆ కొత్తదనం కోసమే ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తేనే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ అవుతారు. సో దానికోసమే క్రియేట్ చేసాం ఈ పంచభూతాలు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాలి పంచభూతాలు. అది డ్యాన్స్ ఫార్మాట్కి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగా వచ్చింది మాకు. మీరు ప్రోమోలో కొంచెం వరకే టీస్ చేశాను. సో ఎపిసోడ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు ఫార్మాట్ ఏంటో. పుష్ప 2 దాదాపు 2000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. వైల్డ్ ఫైర్, మీ దానికి వైల్డ్ ఫైర్ అని పెట్టడానికి ఏంటి రీజన్? సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహా నన్ను సీజన్ 1 అడిగినప్పుడు డ్యాన్స్ షో కావాలని అడిగినప్పుడు ఏ షో ఓకే డ్యాన్స్ షో నేను ఈజీగా చెప్పేస్తా కాన్సెప్ట్ ఏదన్నా టైటిల్ ఏం పెట్టాలి అనే ఒక ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అరవింద్ గారు వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ దానికి
సో అప్పుడు సరే వాళ్ళ స్టైలిష్ స్టార్ అనేది ఆయన ఒక డాన్సింగ్ ఐకాన్ అనేది Icon. అందరికీ తెలుసు, ఐకాన్ స్టార్ అనేది. సో నేను అప్పుడు అలా ఆలోచించుకొని డాన్స్కి ఐకాన్ అనేది కనుక పెడితే సో ఆహాలో వాళ్ళ కింద వస్తుంది కాబట్టి బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైటిల్ అలా స్టార్ట్ అయ్యింది, డాన్స్ ఐకాన్ అనేది. తర్వాత ఇప్పుడు అరవింద్ సారే అడిగారు నన్ను, ఫార్మాట్ అంతా బాగుంది కాకపోతే ఒట్టి డాన్స్ ఐకాన్ పెడితే సీజన్ 1కి సీజన్ 2కి ఏంటి డిఫరెన్స్, కింద ఏదైనా ట్యాగ్ లైన్ కావాలి అని అడిగారు. సో కొత్త ట్యాగ్ లైన్ ఎందుకు, డాన్స్ ఐకాన్కి వైల్డ్ ఫైర్ అయితే ఇంకా బాగుంటుంది, సో సీజన్ 1కి సీజన్ 2కి కూడా వేరియేషన్ ఉంటుందని చెప్పి అప్పుడు పుష్ప 2 కూడా ఫుల్ ఈ సక్సెస్లో ఉంది. అప్పుడు ఇంకా రిలీజ్ కాల పుష్ప 2, ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో అరవింద్ సార్ అడిగినప్పుడు ఇంకా 1 వీక్లో రిలీజ్ కాబోతుంది. అప్పుడు నేను ఈ టైటిల్ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ వైల్డ్ ఫైర్ అండ్ ట్యాగ్ చాలా పెద్దగా రీచ్ అవుతుంది సార్, లెట్స్ లాక్ దిస్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. సో అలా డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఓంకర్ గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. హలో అండి. హాయ్. సో యాక్చువల్లీ చూస్తున్నంతసేపు ప్రోమో చూసినప్పుడు ఒకసారిగా హిందీస్లో చాలా డ్యాన్స్ షోస్ మనం చూస్తుంటాం. అయితే అందులో భారతీ సింగ్ ఆవిడ అలాగే మధ్య మధ్యలో వచ్చి కామెడీ చేసి వెళ్తుంటారు. రోహిణి గారిని చూస్తే ఆ ఇంపాక్ట్ బాగా వచ్చింది. అరే మా నోళ్ళు డెఫినెట్లీ దాన్ని బీట్ చేసేటట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఈ మొత్తం చూస్తే నో ఏజ్ లిమిట్ అందరూ ఉన్నారు ఇందులో అని ఉంది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారండి? 5 పంచభూతాలు. ఓన్లీ 5 కంటెస్టెంట్స్. ఈ 5 కంటెస్టెంట్స్ మధ్యలోనే జరుగుద్ది. ఈ 5 కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఈ 5 కంటెస్టెంట్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆల్టర్నేటివ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో ఇందాక మీకు చెప్పాను నేను, అంటే మాట్లాడేటప్పుడు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఈసారి. సో ప్రతిసారి నామినేషన్స్లో ఎవరైతే నిలబడతారో ఆడియన్స్ వాళ్ళు ఓట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో ప్రతి సెకండ్ ఎపిసోడ్ ఆల్టర్నేటివ్ వీక్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దాన్ని రీప్లేస్ చేస్తుంటారు ఇంకొకరు వచ్చి. సో ఈ ప్రాసెస్లో ఫినాలే వరకు ఎవరైతే రీచ్ అవుతారు, ఎవరైతే గెలుస్తారు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అంతే. సూపర్. అండ్ యష్ మాస్టర్, సో ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే ఇప్పుడు సీనియర్ అని చెప్పాలి, ఓంకార్ గారిని పక్కన పెట్టేస్తే. ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ టైమర్స్, మీరు ఆల్రెడీ సీజన్ 1 చేసి సో ఇందులో ఉన్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటండి? చాలా చేంజెస్ ఉన్నాయి, మేమే షాక్ అయ్యామని అన్నారు. యా డెఫినెట్గా. ఎందుకంటే అదే మీరు చెప్పినట్టు చాలా రియాలిటీ షోస్ చూశాను, వర్క్ కూడా చేశాను. కానీ ఈ ఫార్మాట్ చాలా కొత్తగా ఉంది, నిజంగా చెప్తున్నా. అంటే మాకు ఫస్ట్ ఫార్మాట్ మాకే తెలియదు, ఎపిసోడ్ ముందు మాకు తెలియదు, మాకు స్టేజ్ పైన తెలిసింది ఫార్మాట్ ఏంటని. సో ఆడియన్సే కాదు, మాకు ట్విస్ట్ అండ్ టర్న్స్ షో, అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంతవరకు ఇలాంటి షో ఏ స్టేట్లో కూడా రాలేదు, ఈ కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఇది వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తాను. ఐఎమ్ సో యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉంది ఈ షో చూసిన తర్వాత. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలా నచ్చుతుంది. ఓకే, ప్రకృతి గారు, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టైం షో కదా. వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎలా లీడ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు యాజ్ ఎ మెంటర్గా? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఐ కేమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ ఇక్కడ టీమ్ ఈజ్ సో వెల్కమింగ్ అండ్ నాకు అనిపించలేదు నేను అంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చానని. ఐ ఫెల్ట్ వెరీ అట్ హోమ్ అనిపించింది నాకు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ టు బీ మై సెల్ఫ్. ఎనీవేస్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ వీళ్ళతో దే ఆర్ హెల్పింగ్ మీ లీడ్ ద షో యాజ్ వెల్. సో ఇట్స్ గోన్ బి అ గ్రేట్ థింగ్. నేను అనుకుంటున్నా నా కంటెస్టెంట్తో అందరి మెంటర్స్తో ఐ కెన్ పుష్ దెమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దెమ్ విన్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార్ గారు, సో బేసికలీ ఏ రియాలిటీ షో అయినా స్క్రిప్ట్ బేస్డ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో మీరు ఆడియన్స్ పోల్ అనేది పెట్టారు కదా, ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది ఆడియన్స్ పోల్? 100% జెన్యూనే. సో ప్రాసెస్ అనేది స్క్రిప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్క్రిప్ట్ బేసిస్డ్ అన్నారు కదా, నేనేం చేస్తున్నాను అనేది నాకు ఒక్కడికే తెలుసు, వీళ్ళకి కూడా స్క్రిప్ట్ ఉండదు. వీళ్ళని అడిగితే చెప్తారు స్క్రిప్ట్ బేస్డ్ అసలు నా షోలో ఉండదు. నేను పాయింట్స్ పెట్టుకుంటాను, ఏమేమి చేయాలనేది నేను నా టీంతో వర్క్ చేసుకొని, సో దీన్ని ఎలా డ్రైవ్ చేయాలనేది నాకు ఒక్కడికే తెలుసు. వీళ్ళు ఇందాక నుంచి చెప్తుంది షాక్ అయ్యాము అనేది అందుకోసమే అనమాట, వీళ్ళకి కూడా ఏమీ తెలియదు. సో స్క్రిప్ట్ అనేది అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వచ్చేసి ఆడియన్స్ పోల్ 100% ఇది ఆడియన్స్ పోలే జరుగుతుంది. అండ్ వీళ్ళు షూటింగ్ ఫార్మాట్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రైడే రేపు టెలికాస్ట్ అయితే నామినేషన్స్లో వీళ్ళు నిలబడితే ఫ్రైడే ఈవినింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే ఓటింగ్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అయిపోతుంది.
ఆ ఓట్స్ పట్టుకొని నేను సండే కానీ మండే కానీ షూట్ చేస్తాను. ఆ ఎపిసోడ్ని నెక్స్ట్ ఫ్రైడే టెలికాస్ట్ చేస్తాం. చాలా జెన్యున్గా ఈసారి ఫస్ట్ టైం డ్యాన్స్ షో అంటే నేను చేసిన అంటే సీజన్ 1లో ఇది లేదు. బట్ సీజన్ 2 ఇది ఎందుకు చేయడం జరిగిందంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఓన్ చేసుకుంటారో ఇది ఇంకా సక్సెస్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. 100% జెన్యున్గానే ట్రై చేస్తాం. అయితే ఇలాంటి కామెడీ అంటే రియాలిటీ షోస్ కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. కానీ కిడ్స్ కూడా చూస్తున్నారు. అంటే షోస్ గురించి మీకు నేమ్స్ చెప్పనవసరం లేదు. సో కిడ్స్ కూడా ఓన్ చేసుకుని వాటిని చూస్తున్నారు. కానీ కంటెంట్ చూస్తుంటే అడల్ట్ జోక్స్ పెరిగిపోతున్నాయి. సో మీ షో ఎలా ఉండబోతుంది? ఇది గ్లామరస్ సిజిలింగ్గా ఉంటుంది కానీ ఒక లైన్ అయితే క్రాస్ అవ్వదండి. ఇండిసెన్సీ ఇది ఎప్పుడు క్రాస్ అవ్వదు. ఎందుకంటే కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అలాగే ఫ్యామిలీ కూర్చొని చూసేటట్టుగానే క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా అంత బ్యాడ్గా అయితే ఈ షో అయితే ఉండదు. బట్ హాట్ సిజిలింగ్ అనిపిస్తుంది మీకు చూస్తున్నంతసేపు. బట్ టచ్ మీ నాట్గానే ఉంటుంది. బట్ ఏది ఆ లైన్ క్రాస్ అయి వెళ్ళం. ఈ షోలో 1 సెకండ్ మూమెంట్ ఏమైనా ఉంటుందని? అన్ని మూమెంట్స్ ఉంటాయి కానీ నా డైలాగ్ చెప్పనంతే. ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే నేను ఆ డైలాగ్ చెప్పను కానీ ఎక్కువగా ఆ మూమెంట్స్ అన్ని పాపం వీళ్ళు డాన్సర్స్ వాళ్ళకి కాదు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి పాపం. వీళ్ళకి అలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేశారు స్టేజ్ పైన. ఫరియా గారు, సో ఒకవైపు మీరు మూవీస్ చేస్తున్నారు, మరోవైపు ఇలాంటి రియాలిటీ షోస్. సో ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు? లేదండి, మీకు కనిపిస్తుంది జస్ట్ 2 కానీ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మోర్ థింగ్స్. ఇప్పుడు మ్యూజిక్ వీడియో కూడా చేస్తున్నా, నెక్స్ట్ సాంగ్ చేస్తున్నా, ఆ మ్యూజిక్ వీడియోని డైరెక్ట్ చేస్తున్నా, అండ్ ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాను అండ్ అందులో కాంటెంట్ చేస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో డూయింగ్ టాలెంట్ మేనేజ్మెంట్. సో చాలా చేస్తున్నాను. నాట్ జస్ట్ దాట్. బ్యాలెన్స్ అంటే ఐ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ అండి. అదే నా బ్యాలెన్స్, అంతే. ఆల్ ది బెస్ట్. ఓంకార్ గారు, ప్రోమో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఫన్ అయితే చాలా జనరేట్ చేశారు. సో అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ చూస్తున్నప్పుడు అంటే ఫ్రస్ట్రేషన్ ఓంకార్ గారిలో చూడొచ్చా, ఓన్లీ ఫన్నే చూడొచ్చా? అంటే 1 సెకండ్ మూమెంట్ అని ఎట్లయితే చెప్పారో సీరియస్నెస్ ఏమైనా ఉంటుందా? అంటే మీ నుంచి ఏదైనా అంటే ఫార్మాట్లో సీరియస్నెస్ ఉంది. నేను ఇంకా ఓపెన్ చేయలేదు అది. మీరు ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 వారాలు ఆగితే 3rd ఎపిసోడ్ నుంచి మీరు చూస్తారు ఆ ఫార్మాట్లో సీరియస్నెస్ అనేది. అండ్ అందరూ నేను ఎప్పుడు సీరియస్ అవుతాననేది అది వీళ్ళు ఇచ్చే కంటెంట్ను బట్టి. ఎందుకంటే స్క్రిప్ట్ ఉండదు. వీళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ మధ్యన చిన్న వార్ అయితే స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ ఇది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ప్రోమోలో ఇంతవరకే చూపించాను. 2nd గ్రాండ్ లాంచ్ ప్రోమో ఇంకోటి ఉంటుంది. ఆ ప్రోమోలో ఆ చిన్న ఆ స్పైసీనెస్ వీళ్ళ మధ్యన ఏం జరిగిందో కూడా మీకు చూపిస్తాను. బట్ నేను ఎప్పుడు మాట్లాడతాననేది అది డిమాండ్ చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు మేము షూట్ చేసింది 1 డేనే, ఇంకా చాలా రోజులు ఉంది షూట్ చేయాల్సింది. ఫినాలే వచ్చేసరికి నాలో కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కాదు కానీ బట్ ఆ గొడవల్లో నేను కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. మరియా గారు, నా క్వశ్చన్ మీకు అంటే మీ ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా? అంటే పంతం నీదా నాదా సై అన్నట్టు మీ టీమ్మేట్స్. అంటే నేనే పెట్టుకుంటే బాగుండదు కదా. ఓంకార్ గారు మీరే చెప్పు. జడ్జెస్గా వాళ్ళకి ఇంకా అంటే మొన్న చిన్న జస్ట్ వాళ్ళకి టీజరే ఏం అర్థం కాలేదు. ఏంటి ఇది ఫస్ట్ డేనే ఈ నామినేషన్స్ గొడవ ఏంటి, లేకపోతే ఈ రియాలిటీ ఫైట్స్ ఏంటి అనేది చూశారు అంతే. ఇంకా పూర్తిగా బ్లాస్ట్ అవ్వలేదు నాకు తెలిసి. అంటే ఇంకా ఎలిమినేషన్ ఇంకా అంటే టెలికాస్టే అవ్వలేదు కాబట్టి టెలికాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో ఇంకా అక్కడి నుంచి అందరూ ఇంకా కొట్టుకుంటారు డెఫినెట్గా, అందులో నో డౌట్. బట్ జడ్జెస్లో వీళ్ళు ఎంతవరకు హోల్డ్ చేస్తారా టెంపర్ అనేది చూడాలి. వీళ్ళు ఎక్కడో చోట బర్స్ట్ అవుతారు సీజన్ మొత్తంలో. ఓంకార్ హలో అండి సార్, అంటే మీ షోస్ అంటే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రీవియస్ షోస్లలో కూడా చూసాం. బట్ ఈ షోలో ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు? యాక్చువల్గా మెంటర్స్లోనే మీరు చూస్తే ప్రకృతి తను కొత్త, అండ్ అలాగే జానులురి తను కంటెస్టెంట్గా తన ఫోక్ సాంగ్స్ చేసుకోవడం మీకు తెలుసు. అంటే ఒక టాప్ పొజిషన్లోనే 2 కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాము. సో అదే ఫస్ట్ వాళ్ళ కెరియర్ని ఇంకొక రూట్కి దారితీస్తుంది. అలాగే కంటెస్టెంట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆ కాంపిటీషన్లో పాల్గొబోతున్నారు. సో వాళ్ళందరూ ఈ తెలుగు మన ప్లాట్ఫామ్కి అయితే కొత్త.
అందులో కూడా అసలు ఫస్ట్ టైం ఆ చిన్న పాప ఒక అమ్మాయి క్లాసికల్ డ్రెస్లో ఒక చిన్న క్యూట్గా కనపడి ఉండొచ్చు. అమ్మాయి ఫస్ట్ రియాలిటీ షో. తను అసలు ఎప్పుడు ఏ రియాలిటీ షో చేయలేదు. అరౌండ్ 7 years ఎంతో ఉంటుంది ఆ పాప. ఆ పాప పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే మీరు అసలు ఇలాంటి ఏజ్లో ఇలాంటి ఎక్స్ప్రెసివ్ అంటే డ్యాన్స్ చేయటం అందరూ చేస్తారండి. గ్రేస్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అందరి వల్ల కాదు. ఆ చిన్న పాప ఇస్తుంది. తను రేపు ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అందరిలో ఒక చిన్న క్యూట్ పాపలాగా అందరూ తీసేసుకుంటారు తన్ని, అంత ఇష్టపడతారు. ఓంకార్ గారు హలో ఇట్స్ హలో యశ్వంత్ అండి, డైలీ కల్చర్ ఛానల్. సో డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ అని పెట్టారు. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పుష్ప మూవీ వైల్డ్ ఫైర్ పెడితే పాన్ ఇండియా మూవీ లాగా మీది కూడా ఒక పాన్ ఇండియా ఈవెంట్లో ఉంది. అంటే మొత్తం కంటెస్టెంట్ మొత్తం ఆ నార్త్ ఇండియా సైడ్ కనబడుతున్న తెలుగు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది నార్త్ వాళ్ళకి బీట్ చేయడం అనుకుంటున్నారు షోతో. అంటే ఆల్రెడీ నేను ఇక్కడి నుంచి కాదు నా డ్యాన్స్ షో స్టార్ట్ చేసింది, ఆట నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఒకటి టాలెంట్ ఎక్కడుంటే నేను వాళ్ళని తీసుకురావటం. అంటే నేను చేస్తున్న షోని మీరు చాలామంది ఎన్నో షోస్ చూశారు. అంటే నేను ఒక గీత గీసానంటే నెక్స్ట్ ఆ గీతకు మించిన టాలెంట్ నేను సెర్చ్ చేయాలి. అంత ఈజీ కాదు. ఆ సెర్చ్లో నాకు దొరికిన వాళ్ళని నేను 5 తీసుకొచ్చా స్టార్టింగ్. బట్ నెక్స్ట్ వీళ్ళల్లో తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఒకళ్ళు ఎలిమినేట్ అయితే ఇంకొక తెలుగు వాళ్ళని తీసుకొస్తాను. అట్లా 1 after 1 వస్తారు. సో నార్త్ ఇండియాకి పోటీయా ఇంకొకటని కాదు, మనం బెస్ట్ ఇవ్వాలి. ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ఆహాకి నేను క్రియేట్ చేయాలి. డ్యాన్స్ ఐకాన్ని మించింది అంటే నా షోస్లో నేను ఇప్పుడు దాకా చేసిన డ్యాన్స్ షోస్లో డ్యాన్స్ ఐకాన్ క్వాలిటీ ఒక స్టాండర్డ్లో ఉంటుంది. సో దాన్ని మించిన టాలెంట్, దాన్ని మించిన క్వాలిటీ నేను మీకు ఇవ్వాలి అని చెప్పి వెతకటం స్టార్ట్ చేస్తే నాకు బెస్ట్ 5 అక్కడి నుంచి దొరికారు. బెస్ట్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా. అండ్ వాళ్ళందరూ ఈ తెలుగు వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళే. 5 mentors కూడా వాళ్ళ చేతుల్లో ఆ 5 contestants ఎలా ట్రావెల్ అవుతారని మీరు కాన్సెప్ట్ రూపంలో చూస్తారు రేపు. అండ్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు రేపు ఫ్యూచర్లో. వన్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే వీళ్ళు కాల్ ఇస్తాం అనమాట ఆడిషన్స్ తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఎలిమినేషన్కి ఒక వైల్డ్ కార్డ్, ఈ వైల్డ్ ఫైర్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. అది తెలుగు వాళ్ళు అందరికీ ఆడిషన్స్ ఇస్తాం. ఈ స్టాండర్డ్ ఆఫ్ టాలెంట్ మాకు దొరికితే అంటే ఇప్పుడున్న 5లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఈ నలుగురిని తట్టుకునే కెపాసిటీ ఉన్న టాలెంట్ తెలుగు దొరికితే తెలుగుని తీసుకుంటాను, తమిళ్లో దొరికితే తమిళ్ తీసుకుంటాను. అది ఎవరైనా కావచ్చు, సౌతా నార్త్ అని కాదు, ఇండియన్ అయి ఉండాలి అంతే, తీసుకుంటాను. ఈ షోలో మీరు చెప్పారు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉంటుంది, గ్లామరస్ అన్లిమిటెడ్గా ఉంటుందని చెప్పారు. కానీ గ్లామరస్ మాత్రం కొంచెం ఓవర్డోస్ అనిపించింది. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? నాకు అనిపించలేదు, మరి మీకు అనిపించిందేమో. ఎక్కడ నాకు అర్థం కావట్లా. ఓవర్ డోస్ ఎక్కడా లేదు, చాలా క్లాస్ స్టైలిష్గా ఉంది అది. ఓంకార్ అన్న, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు టార్జన్ అన్న, నేను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆట చూశాను, ఛాలెంజ్ చూశాను, డాన్స్ ప్లస్ చూశాను, తర్వాత ఐకాన్ చూశాను. ఇంతమంది చాలామంది ఆర్టిస్టులని కొరియోగ్రాఫర్స్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్ ఓంకార్ అన్నకి. నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా ఇచ్చింది మీరే అన్న. థ్యాంక్ యూ. అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉందా మీ ఒక ఐడియాలజీలో? 100%. వైన్ అనేది ఎంత నిల్వ ఉంచితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. డివైన్ లాగా అయిపోతుంది. ఎంత తాగితే అంత. అలానే మనిషి ఎవరైనా కూడా మనం చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే, మన తప్పులు మనకే తెలుస్తూ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో కూడా నేను చూసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకా బెస్ట్ చేయొచ్చు అని నా తప్పు నేను తెలుసుకుంటుంటాను. తెలుసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సో అలానే ఒక్క డ్యాన్స్ షో నుంచి ఈ డ్యాన్స్ షో వరకు నేనేమేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. డెఫినెట్గా మార్పు అయితే ఉంది. మెచ్యూరిటీ ఏజ్తో పాటు మన థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నా స్ట్రాటజీ సింపుల్. ప్రతి మనిషికి అది సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం. సో ఆ ఎంటర్టైనింగ్ చేయడానికి మనం మంచి ఫార్మాట్ కావాలి, నవ్వించాలి. అండ్ ఎనీ ఎమోషన్ అండి, అది జెన్యున్గా కనుక మనం జనరేట్ చేయగలిగితే అది ఆడియన్కి నచ్చుతుంది. ఎస్. అండ్ మీ షోలో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి చాలా ఒక బ్యాక్గ్రౌండ్ బాగా బీజిఎం ఉంటుంది, బాగా ఎమోషనల్ అయిపోతుంటాం. సో ఈ సీజన్లో ఏమైనా బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉంటాయా?
100% అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఎమోషన్స్ ఫస్ట్ దాంట్లో రాదు, ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకేమీ లేదు. వన్స్ ఈ కనెక్షన్ అనేది జర్నీలో 100% మీరు అనుకున్న ఎమోషన్స్ కూడా వస్తాయి, పక్కా వస్తాయి. అండ్ అప్పుడు ఉన్న ఆట ఇవన్నీ చూసుకుంటే అందరు కూడా జడ్జెస్ కూడా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైనా జరగచ్చు అంటారా? నాకు మానస్ అన్న చాలా సాఫ్ట్గా ఉంటాడు, అన్న సీరియస్ అవుతుంటో లేదో ఒక్కసారి చూడాలి. ఇక్కడ ముమేద్ ఖాన్ లాగా తప్పు అది తప్పు అంటే మేము వచ్చింది కదా అలా. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు సాఫ్ట్ ఎవరు వైల్డ్ మీకే అర్థం అవుద్ది. ఏమో నాకు అన్ననే గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది. ఎస్. అండ్ ఫరియా గారు, మీరు మూవీ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తున్నారు, మిగతా బిజినెస్ అన్ని కూడా చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఇట్లా జడ్జికి రావడానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్గా, ఇంకోటి ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతున్నప్పుడు ఇది చేద్దామని ఉంటుంది. సో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంత టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ మీరు, వై చూసింగ్? నేనైతే జస్ట్ ఓంకార్ అన్న కోసం చేస్తున్నా. నాకేం అన్నా ప్లీజ్, అందమైన అమ్మాయిలు ఓంకార్ అన్నని అన్న చూడొద్దు, అబ్బాయిలు అంటే ఓకే. నేనైతే జస్ట్ ఓంకార్ గారి కోసం చేస్తున్నాను. నాకు ఏమి రీజన్ లేదు నిజంగానే. ఐ థింక్ నా ఫేమ్ అయితే డౌన్ అవ్వలేదు, నాకు అలా అనిపిస్తలేదు. బట్ అప్ డౌన్ ఫేమ్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. అండ్ దానికి మైండ్లో పెట్టి డిసిజన్స్ తీసుకుంటే మనం స్టేబుల్ హెడెడ్గా తీసుకోలేము. సో నా డెసిజన్స్ జస్ట్ నా ఇంట్యూషన్ పైన ఉంటుంది అండ్ నా ఇష్టం పైన ఉంటుంది. సో అంతే. మానస్ అన్న, యాక్చువల్గా ఫరియా గారికి మీకు బాగా ఇష్టమైనవి ఏంటి ఓ 3 చెప్పండి అంటే అందులో డ్యాన్స్ తప్పకుండా చెప్తారు. అవును. సో అంత ఇష్టం తనకి. సో దానికోసమే ఈ షో చేస్తున్నారు. అంటే మీకు ఫరియా గారు ఈ షోలోకి వచ్చారు కాబట్టి డ్యాన్స్ గురించి వన్ ఆఫ్ ద జడ్జిగా మీకు పరిచయం అయ్యారు. బట్ బయట కూడా చాలా యాక్టివిటీస్ డ్యాన్స్ కోసం. రేపు ఈవెంట్ ఉందంటే ఇప్పుడు చెప్తున్నారు, వీడియోస్ కూడా చాలా వైరల్ డ్యాన్స్ కోసం. అంటే ఈవెన్ నా డాన్స్ ప్లస్ షోలో కూడా తను ఒక గ్రూప్ డ్యాన్స్ విత్ సెలబ్రిటీ అన్నప్పుడు అప్పుడే చిట్టి సాంగ్ జాతిరత్నాల సినిమాలో చాలా క్రేజీ రేంజ్లో ఉన్న టైంలో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు తెలిసిన గ్రూప్ డాన్సర్స్తో వచ్చి డ్యాన్స్ పెర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అంటే అంత సపోర్ట్ చేస్తారు డ్యాన్స్ కోసం. అంటే ఆమె పేరెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు లేకపోతే ఇంకొకరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు తెలియదు, కానీ డ్యాన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకోసమే తను చేస్తున్నారు ఈ డ్యాన్స్ ఐకాన్. డబ్బు కోసమా ఫేమ్ కోసమా అలాంటివన్నీ పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ కోసం, డ్యాన్స్ పట్ల ఉన్న తన ప్యాషన్ కోసం చేస్తున్నారు. మానస్ అన్న, ఇక్కడ అందరికీ డ్యాన్స్ వచ్చు, దీపిక గారికి మాత్రం డ్యాన్స్ రాదు. మీరేమన్నా నేర్పించడం కానీ అలాంటి? 2 నెలల్లో నేర్పించలేదు, ఇప్పుడే నేర్పిస్తా చెప్పు. లేదు, అంటే కొంతమందికి బాడీలో ఆటోమేటిక్గా ఉంటుంది, తనకి స్పాంటినిటీ అండ్ ఆ ఎనర్జీ వైబ్ అనేది తనలో ఉంటుందన్నమాట దీపిక. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది సెట్లో కూడా ఉండాలి కదా. అంటే డ్యాన్స్ ఒకటే కాదు మనకి, ఇప్పుడు ఈ షో రియాలిటీ షో చేస్తామంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అన్ని ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీరు పంచభూతాల కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో ప్రతి ఒక్కరూ ఒక యూనిక్గా వాళ్ళ వేలో వాళ్ళు యూనిక్గా ఉంటారు. సో దీపికాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దట్. డ్యాన్స్ అనే కాదు, ఒక మెంటర్, ఇక్కడ ఉన్న మెంటర్స్ ఏంటి అంటే డ్యాన్స్ని జడ్జ్ చేయగలరు. ఎస్, అది మినిమం బేసిక్ క్వాలిటీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. నాకేంటి అంటే నాకు అవుట్ఫిట్ నచ్చొచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ది ఇది నచ్చొచ్చు. కొంతమందికి ఓన్లీ కంటెస్టెంట్నే చూస్తారు, కొంతమంది లిరిక్స్తో సంబంధం ఉండేలాగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ పర్స్పెక్టివ్ అనమాట. సో మనం ఆ ఆస్పెక్ట్లో మనం చూడకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ ఉన్న మెంటర్స్ పని ఏంటి అంటే వాళ్ళ కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని గెలిపించాలి. ఇది మా పని. మాకు డ్యాన్స్ వచ్చా రాదా, మేము చేయగలమా లేదా అనేది కాదు. హౌ వీ క్యాన్ సపోర్ట్ అవర్ కంటెస్టెంట్ ఈజ్ అవర్ మెయిన్ జాబ్ అనమాట, అంతే. ఓంకార్ గారు, అయితే కొరియోగ్రాఫర్స్ మీద ఆల్రెడీ ఒక చిన్న ఇష్యూ అనేది మనం చూసాము. మీరు ఇప్పుడు ప్రోమోలో కూడా దీపిక గారితో ఒక రొమాన్స్ శేఖర్ మాస్టర్ది చూపిస్తున్నారు. కొంచెం అది శేఖర్ మాస్టర్ యాక్సెప్ట్ చేస్తున్నారా, బలవంతంగా చేయిస్తున్నారా? తను చేస్తారు అన్నది శేఖర్ మాస్టర్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వచ్చేసి చాలా ప్యూరెస్ట్ సోల్ అని చెప్పాలి. ఎవరు? దీపిక.
అండ్ అట్ ద సేమ్ టైం శేఖర్ మాస్టర్ కూడా. అక్కడ అందరూ మాలో మీరు కనుక చూస్తే చాలా అంటే కల్మషం లేనటువంటి భావంతో వర్క్ చేస్తున్నాం తప్పితే ఇది బ్యాడా గుడ్డా అనేది కాదు. చాలా సరదాగా చనువుతో తను వెళ్ళారు తప్పితే ఆయన కూడా చనువుతోనే తీసుకోవట్లా. మీరు చూస్తే చిన్న పిల్లోడి తత్వం కనపడుతుంది అంటున్నారు. సో అందులో ఆ క్యూట్నెస్నే మనం చూడాలి తప్పితే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ తను కూడా పాపం చాలా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తారు. ఆ దీపిక గారు కూడా మీరు తనతో ఏమో పరిచయం ఉందో లేదో తెలియదు. నేను ఫస్ట్ టైం తనతో నేను వర్క్ చేయటం ఆన్ స్టేజ్. అసలు చాలా సరదాగా ఉంటారండి. ఒక పాదరసంలాగా ఈయనతో అలాగే మాట్లాడతారు, తనతో అలాగే మాట్లాడతారు. ఎవరితో అయినా, నాతో అయినా, ఎవరితో అయినా ఏంటంటే ఏదో చాలా పెద్ద బాండింగ్ ఉందా మరి అలా కలిపేసుకుంటూ ఉంటారు. తనలో ఆ కలుపుకునే తత్వం ఉంది. సో అక్కడేం బ్యాడ్ ఏమి చూడొద్దు, అది బ్యాడ్ కూడా కాదు. చాలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే రియాక్ట్ అవుతామో తను అలా చేస్తున్నారు అంతే. ఓంకార్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. హలో అండి. సో కాస్టింగ్ అంతా కూడా అందరు కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లాసీగా ఉంది. ప్రోమో చూసినా కానీ ఎప్పుడు కూడా స్టైల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు మీరు. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరైనా సెలబ్రిటీ, ఎవరైనా హీరో గెస్ట్ కింద వచ్చే ఛాన్స్ ఉందా అండి? ఈ సీజన్లో ఏమైనా హీరోస్ని తీసుకొస్తున్నారా? ఫస్ట్ ఎపిసోడ్కి అయితే ఎవరు లేరు. లాంచ్కి బికాస్ ద ఫార్మాట్ ఈజ్ ద కింగ్. నేను ఈ కంటెంట్ని చాలా పెద్ద కంటెంట్ ఉంది, దాన్ని ఏంటంటే డివేట్ కాకూడదని చెప్పి మేము వీళ్ళే నాకు సెలబ్రిటీస్ ఈ 5 మెంటర్స్ అండ్ ఫరియా గారు కొత్తగా, సో వీళ్ళనే హైలైట్ చేయాలి, ఫార్మాట్ని హైలైట్ చేయాలని చెప్పి ఫస్ట్ ఇలాగే వెళ్ళాము. చాలా జనరిక్ ఆర్గానిక్గా చక్కగా చేసుకున్నాము. నెక్స్ట్ నుంచి పిలుస్తాము. నెక్స్ట్ వన్స్ లాంచ్ అయిపోయిన తర్వాత గెస్ట్లను డెఫినెట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు కూడా ఎందుకంటే ఆ పిల్లల్ని ఒకసారి కనుక 2 వారాలు చూశారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వస్తారు. ఏంటి ఆ చిన్న పాపకి కనెక్ట్ అయిపోతారు, లేకపోతే ఇంకొక అబ్బాయికి కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ ఎలిమెంట్కి ఒక్కొక్కరు తెలియకుండా కనెక్ట్ అయిపోతుంటారు. ఫైరా గారు మ్యామ్, సో ఒక మిత్ ఉంటుంది మ్యామ్, ఎక్కువ టాల్ పర్సన్స్ డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటూ ఉంటారు బేసిక్గా, ఎక్కువ టాల్ పీపుల్. సో మీరు ఎప్పుడైనా మీ కెరీర్లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇనిషియల్ స్టేజ్లో కానీ డాన్స్ చేయడానికి ఏమైనా మూమెంట్స్ ఏమైనా కానీ? అవునండి, ఫ్లెక్సిబిలిటీతో చాలా కష్టం పడ్డాను. కానీ నాకు ఎర్లీ ఆన్ ఇన్ మై డాన్స్ జర్నీ నాకు అర్థమైంది దట్ డాన్స్ ఇస్ మోర్ అబౌట్ ద జాయ్ ఆఫ్ డాన్సింగ్. ఎందుకంటే ఆ ప్రొఫెషనలిజం రీచ్ అవ్వడం ఇస్ నాట్ ద ఓన్లీ గోల్. అది ఇప్పుడు అయిపోయింది బికాజ్ వీ కీప్ సీయింగ్ సచ్ అమేజింగ్ డాన్స్ ఎవ్రీవేర్ కదా. టీవీలో ఉండొచ్చు, లేకపోతే రీల్స్లో ఉండొచ్చు, ఎవ్రీ వన్ యూ సీ మంచి డాన్స్ చేస్తారు. కానీ ద జాయ్ ఆఫ్ డాన్సింగ్ కమ్స్ ఫ్రమ్ జస్ట్ డాన్సింగ్, సరదాగా. సో నాకు ఆ మెంటాలిటీ ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ ఐ వాంట్ టు డూ బ్యాక్ బెండ్ చేసేస్తా, స్ప్లిట్ వస్తే చేస్తా, కానీ ఇట్స్ అబౌట్ ఫీలింగ్ ద ఎమోషన్ అనిపిస్తుంది. ఓంకార్ గారు సార్, నా పేరు రాజా, ఐ డ్రీమ్ మీడియా నుంచి. సార్ నా 2 క్వశ్చన్స్. మీరు టెలివిజన్కి చాలా షోలు చేశారు, ఇప్పుడు ట్రెండ్ మారింది, మీరు అప్డేట్ అయ్యారు, ఎన్హాన్స్ అయ్యారు, ఇప్పుడు ఓటీటీలకి షోలు చేస్తున్నారు. టెలివిజన్కి షో చేసేటప్పుడు ప్రొడక్షన్ పరంగా, ఓటీటీలకి షో చేసేటప్పుడు ప్రొడక్షన్ పరంగా వచ్చిన డిఫరెన్స్ ఏంటి? ప్రొడక్షన్ పరంగా డిఫరెన్స్ ఏముండదు. అక్కడ టీంకి ఇక్కడ టీంకి ఆ వర్కింగ్ ప్రీ ప్రొడక్షన్లో డిస్కషన్, మీటింగ్స్ ఇట్లాంటివి డిఫరెన్సియేషన్ తప్పితే సేమ్ టీమ్, సేమ్ టెక్నీషియన్స్, అంతే. ఇక కంటెంట్ అనేది కూడా కొంచెం టీవీకి ఒక టైప్లో నేను డిజైన్ చేసుకుంటాను, ఓటీటీకి ఒక టైప్లో డిజైన్ చేసుకుంటాను. బట్ ప్రొడక్షన్లో ఎటువంటి హెకప్స్ ఏమి ఉండదు. సార్ నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల్లో ఉన్న టాలెంట్ని అద్భుతంగా బయటికి తీసిన వ్యక్తి మీరు. అయితే ఇప్పుడు అది రాంగ్ వేలో వెళ్తుంది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పక్కన పిల్లలను చూసి మీరు కూడా అలా డ్యాన్స్ చేయండి, మీరు కూడా అలా పాట పాడండి, మీరు కూడా అలా మిమిక్రీ చేయండి అని చెప్పి పిల్లల మీద వాళ్ళలో లేని టాలెంట్ని ప్రదర్శించమని చెప్పి బలవంతం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక చైల్డ్హుడ్లో ఉండే ఒక ప్యూర్నెస్ పోతుంది. దీని మీద స్పందించడానికి మీరు సరైన వ్యక్తి, ఎందుకంటే టాలెంట్ ఉన్న పిల్లల్ని బయటికి తీసింది మీరు. ఇప్పుడు ఇది రాంగ్ వేలో పోతుందని ఎలా ఆపాలంటారు? దీనికి ఆన్సర్ 2 రకాలుగా అండి. ఒకటి, టాలెంట్ని గుర్తించకపోవడం తప్పు. కొంతమంది పేరెంట్స్ ఏమో బాన్ టాలెంట్ పిల్లల్ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ని చదువుకో అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని చదువుని పుష్ చేస్తుంటారు. అక్కడ అది తప్పు. కొంతమంది పిల్లలేమో చదువు పైన ఉన్న శ్రద్ధ ఈ పాటల మీద, డ్యాన్స్ మీద ఉండదు, ఆటల మీద ఉండదు. అలాంటి వాళ్ళకి అలా పుష్ చేయడం కూడా తప్పే. సో యాక్చువల్గా పిల్లల్లో వాళ్ళకి ఏది ఇష్టమో
వాళ్ళని సపోర్ట్ చేసి, అంటే వాళ్ళ చదువు ఇష్టమైతే చదివించాలి, లేదు వాళ్ళ టాలెంట్ కనుక అది డ్యాన్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అది ఎనీ స్పోర్ట్ ఏదైనా కావచ్చు, అది కనుక గుర్తిస్తే డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చెయ్యాలి. చిన్న పిల్లలప్పుడు మనం చెప్పే దాన్ని బట్టే వాళ్ళ భవిష్యత్తు అనేది ఉంటుంది కాబట్టి దేన్ని ఫోర్స్ చేయకూడదు, పిల్లల్ని అసలు ఫోర్స్ చేయకూడదు, వాళ్ళని ఫ్రీ బర్డ్స్గా వదిలేయాలి. సరే, నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు మా ఇంట్లో, ఈరోజు నేను ఈ సక్సెస్ఫుల్గా ఇలా ఇచ్చాను. సో ఇలాగ అవ్వాలి అని ఒకరిని ఫోర్స్ చేస్తే అవ్వలేరు. అది డెఫినెట్గా అది వాళ్ళ కష్టము. వాళ్ళని ఎక్కువగా ఎవరిని కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని చదువు దగ్గర కానీ ఈ టాలెంట్ విషయంలో కానీ ఫోర్స్ అయితే చేయకూడదు. వాళ్ళ చిన్న బ్రెయిన్స్ వాళ్ళవి, చక్కగా వాళ్ళు పీస్ఫుల్గా వదిలేస్తే వాళ్ళే డెఫినెట్గా ఎదుగుతారు, మంచి పొజిషన్స్కి వస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో Feb 14th ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతుంది డాన్స్ ఐకన్ సీజన్ 2. ప్లీజ్ డూ వాచ్ ఆహా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసండి అండ్ ఎంజాయ్ ద డాన్స్ ఐకన్ సీజన్ 2 ఫ్రమ్ Feb 14. థ్యాంక్ యూ మానస్ గారు, థ్యాంక్ యూ ప్రకృతి గారు, థ్యాంక్ యూ ఫరియా గారు, అండ్ థ్యాంక్ యూ ఓంకార్ గారు, అండ్ మాస్టర్కి అండ్ అలానే జాను గారికి థ్యాంక్ యూ సో మచ్.